మాది చూడగా శివనామ సంకీర్తన, మీది చూడగా హరినామ సంకీర్తన. హరినామంతో శివనామకి విరోధమని నీ మనమని సంశయిస్తున్నావు. నీ గర్భోత్తమ ఏనానికి ఆడబిడ్డ పుట్టిందో ఆదే జన్మని శివనామ సంకీర్తన వదిలి మేము కూడా హరినామ సంకీర్తన చేస్తున్నాం తల్లి. అవునమ్మా. ఏమి శివనామ సంకీర్తన వదిలి ఆడివచ్చి కొట్టి ఆ బాలతో పాటు చేసే మూడు కుమారుడు బిడ్డనిస్తావు. లేకపోతే ఇవ్వనంటావా? అలాగే చేసుకున్న ఆలోచించమ్మా. నాయన మధ్య దగ్గర నగిరి భోజనం పంచదారా అది అమ్మ వినవే అన్నా ముందు చెల్లాలా కాబట్టి ఈ 10 మంది దేవతలు పాలు పట్టు ప్రవేశం చేస్తున్నానమ్మా. ఇకనైనా బిడ్డలు ఇచ్చేదో తల్లి సంతోషమైనమ్మా. నువ్వు బిడ్డలు ఇస్తా చెప్పావు, చేసుకుంటాను మాట చేసుకున్నావు. కాబట్టి ఇక చూడమ్మా, మీరు ఇస్తామని చెప్పిన చేసుకుంటూ మాట చెప్పుకున్నాం. మాటతో పని లేదు. వచ్చే దానిలో గ్రామం దగ్గరికి వెళ్ళి మన బిడ్డల పేరుతో మోటాలు చూపించారు. 3 రోజులకు మోటాలు కూడా ఈ 3 నెంబర్ పోతే 3 సంవత్సరాలు వాళ్ళ పేరు మీద కొట్టలేదు. ఇక చూడమ్మా, 3 రోజులు మొత్తం ఇక 3 సంవత్సరాల తర్వాత కాబట్టి ఇక నీ బిడ్డతో మా దగ్గర కానీ రంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్నామ్మా. ఎందుకమ్మా బాధపడుతున్నావు? అలాగే చల్లగా జీవించి పంపించిన పోయి నా చెల్లెకు వాళ్ళు వెనుకలు చేసుకుని వేగమే వచ్చాను. చల్లగా పడుతున్నావమ్మా. ఇక పోయి వచ్చాను.